ఎవరి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందనే దానికి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఓవైపు కేటీఆర్, మరోవైపు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పోటాపోటీగా సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో టెన్షన్ నెలకొంది. ప్రెస్ క్లబ్ కి ఇప్పటికే కేటీఆర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడికి చేరుకున్నారు. రైతు సంక్షేమంపై రేవంత్ చర్చకు రావాలంటూ కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ కోసం కుర్చీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతి సవాళ్లతో మనం హై టెన్షన్ చూస్తున్నాం. ప్రెస్ క్లబ్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ప్రెస్ క్లబ్ కు తరలి వస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు లైవ్తో సిద్ధంగా మనకి ప్రెస్ క్లబ్ వద్ద నుంచి. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి? కేటీఆర్ ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలి ఇక్కడికి, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో చర్చిద్దాం, నిజాలు ఏంటో అనేటువంటిది డీటెయిల్గా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడికి రీచ్ అయినటువంటి విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి రీచ్ కానున్నారు. రైతులకు, రైతాంగానికి, వ్యవసాయానికి రాష్ట్రంలో ఎవరేం చేశారు అనేటువంటి అంశాలను వివరిద్దాం ఇక్కడ నుంచే అనేటువంటిది. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో, పబ్లిక్ సమావేశంలో ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానంటూ కేటీఆర్ ప్రతి ఛాలెంజ్ విసిరారు. దాంట్లో భాగంగా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కాకపోతే ముఖ్యమంత్రి ఈరోజు అందుబాటులో లేరు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ప్లేస్లో ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారా అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు చేరుకున్నాయి. ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఎవరైనా రీచ్ అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు, బందోబస్తు ఏర్పాటు చేశారు, వచ్చేటువంటి వాహనాలు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం ఉంది సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో. ఇప్పుడే భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరారు. జస్ట్ కొద్దిసేపట్లోనే ప్రెస్ క్లబ్కి రీచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పోలీసు బలగాలు రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మాట్లాడదాం. నగేష్ ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. ఏం చెప్తారు నగేష్ గారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతుల సంక్షేమం గురించి, రైతుల యొక్క పాలన గురించి మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా అని కేటీఆర్ గారి పైన సవాల్ విసరడం జరిగింది. కేటీఆర్ గారు ఆ సవాల్ని స్వీకరించేసి మేము రెడీగా ఉన్నాం, చర్చకు రండి అని చెప్పేసి ఈరోజు ప్రెస్ క్లబ్ లోపల వాళ్ళని బుక్ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఇప్పుడే కేటీఆర్ గారు బయలుదేరడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మరి మీరు సవాల్ విసిరి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారు? ఎందుకు తోక ముడిచి కూర్చున్నారు? ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క అభివృద్ధి పట్టించుకోమని మేము పదే పదే చెప్తూనే ఉన్నాం. లేనిపోని మాటలు మాట్లాడేసి ప్రజలను మభ్యపెట్టడానికే మాట్లాడుతున్నారు తప్ప ఇంకా ఏమి లేదు. ప్రజా పరిపాలన అంటే ఇదేనా? కానీ మాటలేనా? చేతుల రూపంలో చూపించాలి. ఇప్పుడైనా మాటలు పక్కకు పెట్టేసి ప్రజల యొక్క సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం. బాల్కా సుమన్ ఉన్నారు, మాజీ ఎంపీ. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు, ఛాలెంజ్ను కాంగ్రెస్ స్వీకరించినట్టుగా కనిపించట్లేదు, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారే కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా అని చెప్పి ముఖ్యమంత్రి గారే అన్నారు. కేటీఆర్ గారు కూడా మొన్న వారి సవాల్ను స్వీకరించి మేము వస్తున్నాము సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి, మీరు రండి, మాట్లాడదాము, చర్చిద్దాము, రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా ఎన్ని గంటలైనా మాట్లాడదామని చెప్పి కేటీఆర్ గారు సవాల్ చేసిర్రు. ఆ సవాల్ను మరి రేవంత్ రెడ్డి స్వీకరించి రావాలి ముఖ్యమంత్రి. మరి ఆయన వస్తాడా రాడా ఏందో చూద్దాం. బట్ మా కేటీఆర్ గారు అయితే వస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. ముఖ్యమంత్రితోటే చర్చిస్తానంటూ కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే నా పేరు తీశారు, కేసీఆర్, కేటీఆర్ ఎవరో సిద్ధం, ఎవరిద్దరిలో ఎవరు వస్తారో రండి అనేటువంటి దానికి స్వీకరించారు, ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు అసెంబ్లీలో చర్చిద్దాం, ప్రెస్ క్లబ్లో కాదనేటువంటి స్టేట్మెంట్. దీన్ని అంటే ముఖ్యమంత్రి ఆనాడు అసెంబ్లీలో చర్చిద్దాం అనలేడు కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఎక్కడంటే అక్కడ చర్చిద్దామని ముఖ్యమంత్రి అన్నాడు. కాబట్టి కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు ఎందుకు, మేము చాలు నీకు, మాట్లాడదాం, చర్చిద్దామని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. అసెంబ్లీలో చర్చిద్దామని ఆయన అంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు కూడా చూసినాం కదా. మైకులు కట్ చేయడాలు, వాయిదా వేసుకొని పారిపోవడాలు, చర్చకు సమయం ఇవ్వకపోవడాలు, ఇటువంటి ఎట్లా అసెంబ్లీని బుల్డోజ్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజానీకం కూడా చూస్తూ ఉంది. సో నిజంగా వాళ్ళ 19 నెలల పరిపాలన మీద, వాళ్ళ 6 గ్యారంటీల అమలు మీద, వాళ్ళ 420 హామీల అమలు మీద, వాళ్ళు చేసినటువంటి పనుల మీద నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చర్చించడానికి ముఖ్యమంత్రి రావాలి. సవాల్ ఆయననే చేసిండు కాబట్టి, ఆయన మాట్లాడదామన్నాడు కాబట్టి ఆయన రావాలి.
వాళ్ళు రాకపోతే కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే ఏం చేస్తారు ప్రెస్ క్లబ్లో? వెయిట్ చేస్తారా కొద్దిసేపటి? అంటే ఇప్పుడు కేటీఆర్ గారు బయలుదేరారు. కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అది డిసైడ్ అవుతుంది. రైట్, కేటీఆర్ భవన్ నుంచి బయలుదేరారు. ప్రెస్ క్లబ్కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రెస్ క్లబ్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ భారీగా మీడియా చేరుకుంది, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున స్లోగన్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. విజువల్స్లో కొద్దిసేపట్లోనే కేటీఆర్ రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఏం చెప్పనున్నారు అనేటువంటిది కొద్దిసేపులో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కొద్దిమంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కొద్దిమందితో. లోపల భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, యువత అంతా ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, చాలా మంది ఉన్నారు. ఇది ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ పెద్ద మధు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం మధు. నేను మళ్ళీ మీతో ఒక 1 minute లో మళ్ళీ నేను మీతో జాయిన్ అవుతాను మధు. మీమైల్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. ఈ బయలుదేరే సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. లేదా సెక్రటేరియట్ లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం, అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం. ఇక ఏది కాదు, నువ్వు తప్పించుకుంటావని మాకు తెలుసు కాబట్టి, నీకు అలవాటు కాబట్టి. గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను. 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినావు. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై, మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం, రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో రైట్ తేల్చుకుందాం అంటున్నారు కేటీఆర్. మేము ముందుగా ఛాలెంజ్ విసిన దాని ప్రకారం మేము రెడీగా అయి వెళ్తున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తారో రారో చూద్దాం. ముఖ్యమంత్రి గారు అయితే వచ్చేలా లేరు అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ బయలుదేరే వెళ్ళారు తెలంగాణ భవన్ నుంచి. మరికొద్దిసేపట్లో ఆయన ప్రెస్ క్లబ్కు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి అక్కడికి రేవంత్ రెడ్డి గారు ఎలాగో రావట్లేదు కాబట్టి మరి కాంగ్రెస్ ఇంకెవరైనా నాయకులు వచ్చే అవకాశం ఉందా? అసలు కాంగ్రెస్ ఎలా చూస్తుంది ఈ విషయాన్ని? కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే? మరి కాంగ్రెస్ రాకపోతే కేటీఆర్ ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నారు? చాలా ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిణామాలు. మరోవైపు మధు అక్కడ మనకి ప్రెస్ క్లబ్ నుంచి లైవ్లో కొనసాగుతున్నారు. మధు, చాలామంది అక్కడికి బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చాలామంది కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మీరు మాట్లాడుతున్నారు.